సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో లెసన్లో మనం అడోబ్ ఇలస్ట్రేటర్లో ఉన్న ఈ ప్యాటర్న్ బ్రషెస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్స్ గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ టెర్మినాలజీ కొంచెం మన మైండ్లో ఉండాలి. అసలు టైల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ టైల్స్ ఎలా ఉంటాయి, ఇన్నర్ టైలు, అవుటర్ టైలు, స్టార్ట్ టైలు, ఎండ్ టైలు, ఓకే, ఎడ్జ్ టైలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ ఉంటాయి. మరి ఈ ఎడిట్లో ఈ ప్యాటర్న్ డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి, క్రియేట్ చేసిన ప్యాటర్న్ ఎలా సేవ్ చేయాలి. సో ఈ పాయింట్స్ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనం డిఫైన్ చేయగలం. ఎప్పుడైతే మీరు ఈ విండోలో ఉన్న ఈ బ్రషెస్ అంటే ఎప్పుడైతే మీరు F5 క్లిక్ చేస్తారో ఇది బ్రష్ ప్యానల్, ఎప్పుడైతే మీరు న్యూ క్లిక్ చేస్తారో ఇక్కడ ప్యాటర్న్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఓకే క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ వీటిల్ని టైల్స్ అంటారు. ఇక్కడ చూడండి దీని పేరు ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని పేరు వచ్చి లెఫ్ట్ టైల్, ఇక్కడ మీకు స్లైడ్ టైల్, ఇక్కడ మీకు ఇన్నర్ టైల్, ఇది స్టార్ట్ టైల్, ఇది ఎండ్ టైల్, ఇది అవుటర్ కార్నర్ టైల్. మరి ఈ యారో పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రావట్లేదు. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది, బట్ ఇక్కడ నేమ్ వచ్చింది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక బార్డర్ క్రియేట్ చేసి ఈ సైడ్లో నా మౌస్ పాయింటర్ ఉన్న ఇక్కడంతా నాకు ట్రయాంగిల్స్ కావాలి, ఈ లైన్ అంతా రెక్టాంగిల్స్ కావాలి, ఈ లైన్ అంతా హెక్సాగన్స్ కావాలి, ఈ పర్టికులర్ ఈ వర్టికల్ లైన్లో నాకు స్టార్ ఎలిమెంట్స్ కావాలి. అంటే ఈచ్ సైడ్ నాకు ఒక డిఫైన్ కస్టమ్ షేప్ కావాలి అన్నప్పుడు మాత్రం ప్యాటర్న్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్ లాజిక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి అంటే రూల్ నెంబర్ 1, మనం ఫస్ట్ టైల్స్ని క్రియేట్ చేయాలి. టైల్స్ క్రియేట్ చేసిన తర్వాత అవి ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఈ డైలాగ్ బాక్స్ నేను క్యాన్సిల్ చేసి సో ఫస్ట్ టైల్స్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని సో ఇక్కడ టైల్స్ని క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఎలా, సో ఇవన్నీ మన షేప్స్ కదా, ఇవన్నీ మన టైప్స్ ఆఫ్ షేప్స్ కాబట్టి నేను వీటిల్లో 1 by 1 తీసుకుంటాను. సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకొని సో రెక్టాంగిల్లో సో 20 by 20, ఓకేనా, 20 by 20. దీని కలర్ ఏది కావాలో మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇది బ్లూ కావాలి, ఓకేనా, ఫైన్. సో కొంచెం జూమ్ చేద్దాం, ఇది బ్లూ కావాలి. సో దీని అవుట్లైన్ అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసేయండి. ఓకే, సో ఇది ఒక మోడల్. సో అలాగే ఇంకొక ఈ పర్టికులర్ ఏరియాలో స్టార్ తీసుకుంటాను. స్టార్లో మనకి సో సేమ్ దానికి ఎంత ఇచ్చామటం 10 by 10, ఇక్కడ 20 by 20, ఒక 16 సైడ్స్ ఇద్దాం. ఓకే, 20 by 20 కాదు 20 by 10, ఎందుకంటే రేడియస్, ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్ ఏముంటే మనకు తెలియదు కదా, ఇది ఒక స్టార్. అలాగే ఇక్కడ హెక్సాగన్, అలాగే ఈసారి కూడా హెక్సాగన్, బట్ ఈసారి 3 సైడ్స్ తీసుకుందాం. ఇది ఒక మోడల్, బట్ మీకు ఏ షేప్ అయినా వాడవచ్చు, అంటే ఇవే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఓవరాల్గా మనకి ఎన్ని కావాలి, ఒక 5 తీసుకుంటున్నాను. సో అలాగే ఈసారి ఒక సింపుల్ స్టార్, ఓకేనా, సారీ సర్కిల్, ఎందుకంటే స్టార్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ దీన్ని కలర్ ప్రాబబ్లీ ఆరెంజ్. సో దీనికి ఒక స్పెసిఫిక్ కలర్సే సంథింగ్ లైక్ ఎల్లో, ఎనీ కలర్ మీ ఆప్షనల్ ఇవన్నీ. సో ఇది బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్యాటర్న్గా డిఫైన్ చేస్తాను. ఎలా, ఆబ్జెక్ట్లో ప్యాటర్న్లో మేక్, ఇక్కడ నేమ్, ఎనీ నేమ్, ఈసారి నేను 01 అని ఇస్తాను. అంటే మీరు రాసేటప్పుడు ప్యాటర్న్ 1 లేదంటే లెఫ్ట్ టైలు, రైట్ టైలు ఇలా ఇస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను డన్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్, ఆబ్జెక్ట్, మళ్ళా ప్యాటర్న్, మేక్, మళ్ళా ప్యాటర్న్ 2 లేదంటే 02, డన్. తర్వాత దీనికి కూడా ఆబ్జెక్ట్, ప్యాటర్న్, మేక్, డన్. ప్రతిసారి నేమ్ ఇవ్వడం అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా నేమ్ ఇస్తే బాగుంటుంది, బట్ మేక్, డన్. అలాగే దీనికి కూడా ఎడిట్, సారీ ఆబ్జెక్ట్, ప్యాటర్న్లో మేక్, డన్. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనం డిలీట్ చేసినా వచ్చే నష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని ఒక రెక్టాంగిల్ని ఇలా క్రియేట్ చేశాను ఇట్లా. దీనికి ఇప్పుడు ఈ ప్యాటర్న్ అప్లై చేయాలి అంటే సో ఈ బ్రష్ ప్యానల్లోకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా సో ఈ బ్రష్ పర్టికులర్ ఈ ప్యానల్ని క్లిక్ చేసుకొని న్యూ,
ఇక్కడ ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో నాకు ఏది కావాలి, ఇక్కడ మీకు అన్నీ నేను క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ అంటే 01, సో ఇక్కడ నాకు 02, ఇక్కడ నాకు 03, ఇక్కడ నాకు 04, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ 1 2 3 అంటే రిమైనింగ్ మనం నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చాయి. సో ఇది ఓకేనా. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రతి కార్నర్లో ఈ టాపిక్ మధ్యలో స్టార్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని స్కేల్ పెంచుకోవచ్చుగా. నేను ఓకే క్లిక్ చేశాను అంటే ఇది ఇప్పుడు ఎప్పుడైతే మేము డబుల్ క్లిక్ చేస్తామో దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ ఆన్ చేసుకొని మనం సైజ్ తగ్గించుకోవచ్చు, మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ స్టార్, సో ఇక్కడ ఏంటి ఎండ్ కార్నర్, అంటే మీకు ఎండ్ కార్నర్ అంటే బేసిక్ ఎప్పుడు తెలుస్తుంది అంటే సమ్ పోర్షన్ మనం డిలీట్ చేస్తే తెలుస్తుంది. సమ్ పోర్షన్ ఇన్ ద సెన్స్ సో ఈ పర్టికులర్ టూల్తో నాకు ఇది నేను డిలీట్ చేశాను. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్ టైల్, దీన్ని ఎండ్ టైల్, ఇది మీకు ఇన్నర్ అవుటర్ ఇట్లా డిఫరెంట్ అంటే మీకు పెన్ టూల్తో డ్రా చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది వాడు ఎలా డ్రా చేశాడో. ఈ ప్యాటర్న్లో అప్లై చేద్దాము సో దట్ మీకు ఈజీగా తెలుస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మీకు ప్యాటర్న్ అనే ఈ పర్టికులర్ కేటగిరీలో దీనిపైన క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఓన్ షేప్స్ మీరు ఇంకా చాలా క్రియేటివ్గా పెట్టుకోగలిగితే ఇంకా బాగుంటుంది మీకు సర్టిఫికేట్స్ లాంటివి. సో ఇది ఈ స్ట్రోక్స్ పైనే కాదు, ఈవెన్ మీకు టెక్స్ట్ పైన కూడా అప్లై చేయొచ్చు. టెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఇలాగ రాయొచ్చు. ఈవెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సింధు సంథింగ్, సో ఇక్కడ మీకు ఆ పర్టికులర్ ప్యాటర్న్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో ఇది బేసిక్ ప్రాసెస్. ఒక ప్యాటర్న్ బేస్డ్ బ్రషెస్ని క్రియేట్ చేయాలి అంటే సో టైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఎలా ఎడిట్ చేయాలి, ప్లస్ ఈ టైల్స్లో మీరు మళ్ళీ వేరే టైల్ పెట్టాలి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కాకుండా వేరేది పెట్టాలి అనుకున్నప్పుడు కూడా సో దీన్ని డబుల్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ నాకు ఇది కావాలి, ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అప్లై టు స్ట్రోక్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో నెక్స్ట్ టైం డ్రా చేస్తే ఇదివ్వండి. ఇది చాలా హ్యూజ్ ఉంది. ఓకే ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ user defined pattern brushes. So thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned.